Brought to you by V-Guard. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకుంటే రాహుల్ గాంధీ రాజకీయాల నుండి తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది అన్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నప్పటికీ రాహుల్ గాంధీ ఇప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ నుండి పార్టీని నడుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు రాహుల్ గాంధీ పూర్తి బాధ్యత వహించాలి. కాంగ్రెస్ కు ఆశించిన స్థానాలు దక్కకపోతే రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకోవాలని సూచించారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ వ్యవహారాలపై తెరచాటు నుంచి రాహుల్ నడుపుతున్నారని అన్నారు పీకే. పలుమార్లు ఓటమి పాలైనప్పటికీ ఆయన పక్కకు తప్పుకోవడం లేదని, వేరే నేతలకు బాధ్యతలు అప్పగించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. రాహుల్ గాంధీ విధానాలు నచ్చకపోవడంతో చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్ ని వీడుతున్నారని అన్నారు ప్రశాంత్ కిషోర్. గత 10 ఏళ్ల నుంచి రాహుల్ గాంధీలో ఎలాంటి మార్పు కనిపించలేదన్నారు. పార్టీని నడిపించలేని పరిస్థితుల్లో సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారని, ఈ విషయంలో రాహుల్ తల్లిని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందన్నారు. కనీసం 5 ఏళ్ల బ్రేక్ తీసుకుంటే బాగుంటుందని రాహుల్ కు సలహా ఇచ్చారు. తాను చేసిందే కరెక్ట్ అన్న భావన ఇప్పటికీ కూడా రాహుల్లో ఉందన్నారు. అన్ని విషయాలు తనకే తెలుసని అనుకుంటారని అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ వేరే వాళ్లకు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తానని చెప్పారని, కానీ ఆ మాటకైన కట్టుబడి లేరని అన్నారు ప్రశాంత్ కిషోర్. రాహుల్ ఆజ్ఞ లేనిదే తాము సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోవడం సాధ్యం కాదని చాలా మంది కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ, మీడియా కారణంగానే తాము ఓడిపోతున్నట్టు రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో అన్ని నిజాలు కావన్నారు. సంస్థాగత మార్పులతోనే కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందన్నారు ప్రశాంత్ కిషోర్. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందన్న విమర్శల్లో నిజం లేదన్నారు ప్రశాంత్ కిషోర్. దేశ రాజకీయాలు అర్థం చేసుకోలేని వాళ్లు ఇలాంటి విమర్శలు చేస్తారని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడిందన్నారు. 2004లో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ ఆక్రమించడం సాధ్యం కాదన్నారు. ఆప్కు సైద్ధాంతిక బలం లేదన్నారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ చేస్తున్న విమర్శల్ని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ ను వాళ్ల పార్టీలో లీడర్ గా గుర్తించాయని, కానీ ప్రజలు మాత్రం గుర్తించలేదన్నారు. వారసత్వ రాజకీయాలు ఇప్పుడు బీజేపీకి కూడా సవాల్గా మారబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. Brought to you by V-Guard.